ఈవెంట్ తరపున వాళ్ల విధులు వాళ్లు చేస్తున్న డిప్యూటీ సీఎం రాక కారణంగా మరింత బందోబస్తు పెట్టినట్లు మంత్రి తెలిపారు. చిన్నపిల్లలను ఈవెంట్కు తీసుకురావద్దని అభిమానులకు సూచించారు. ఎంత ఆనందంగా వస్తారో అంతే ఆనందంగా ఇంటికి వెళ్లాలన్న పవన్ వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఈవెంట్ జరుగుతూ ఉంది. ఓ పక్కన డిప్యూటీ సీఎం గారు, మరో పక్కన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా వస్తున్నారు కనుక ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లని కూడా సినిమాకి సంబంధించి వాళ్ళు చేసుకున్నప్పటికీ కూడా డిప్యూటీ సీఎం గారు రావడం వల్ల కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ చాలా మైన్యూట్ ప్లానింగ్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ ఈవెంట్గా చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అన్ని రకాల ఏర్పాట్లు చూస్తున్నాం. సేఫ్టీ మెజర్స్కి చాలా ప్రధానమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా భద్రతా కారణాలు రీత్యా ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా దాని నుంచి బయటపడే విధంగా ఏ రకంగా ఉండాలనేటువంటిది కూడా పూర్తి స్థాయిలో మేము ఇక్కడ ఆలోచించడం జరుగుతుంది. అదేవిధంగా అభిమానులు కూడా మేము చెప్పేది ఏంటంటే కొంచెం క్రమశిక్షణ పాటించండి, చిన్నపిల్లలను మాత్రం తీసుకురాకండి. తిరిగి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పేటువంటి మాట ఏంటంటే ఎంత ఆనందంగా మీరు వస్తారో తిరిగి అంతే ఆనందంగా ఇళ్ళకి వెళ్ళేలాగా మీరు ఉండాలనేటువంటి మాట వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. దాన్ని పాటించమని చెప్పి అభిమానులందరికీ కూడా కోరుతా ఉన్నాం. తర్వాత లోపలికి ఎంట్రన్స్ పాసుల ద్వారానే ఎంట్రన్స్ ఉంది. ఇది నిండిపోయిన తర్వాత బయట పార్కింగ్ కానీ అవి కానీ ఇబ్బంది అవుతాయి కనుక అవి ఏమీ కూడా అలౌ చేయట్లేదు. ఎందువల్లంటే హైవేకి ఆనుకుని ఉంది ఇది. అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది రాకూడదు, ఇతరత్ర ఇబ్బందులు రాకూడదు కాబట్టి ఈ లోపలికి వచ్చిన తర్వాత క్లోజ్ అయిపోయిన తర్వాత అందరూ నిండిపోయిన తర్వాత దీన్ని ఇక్కడితో ఆపేయడం జరుగుతుంది. పార్కింగ్ కూడా దొరకదు. అందువల్ల జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ ఏదైనప్పటికీ చాలా పెద్ద ఎత్తున దీన్ని మనం విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ ప్రాంత ప్రజలుగా చేద్దాం. మంచి కార్యక్రమం. తర్వాత సినిమా కూడా కొంచెం పొలిటికల్ ఎలిమెంట్ కూడా ఉన్నటువంటి సినిమాగా కనపడుతుంది ఆ ట్రైలర్ అవి చూస్తూ ఉంటే. సో ఆ పొలిటికల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి మాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అది ఎప్పుడైనా సరే వాళ్ళకి పాసులు ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ కేటగరైజేషన్ ఆఫ్ పాసెస్ ఉన్నాయి కాబట్టి ఆ పాసుల ప్రకారం లోపలికి ఎలా చేస్తారు. ఎవరికైనా అభిమానులకు మనం చెప్పేది ఏంటంటే వెల్ ఇన్ అడ్వాన్స్ వచ్చి మీ సీట్లో మీరు కూర్చుంటే తొడతొక్కులు లేకుండా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందువల్ల కొంచెం ఎర్లీగా. నిన్న ప్రొడ్యూసర్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే 2 hours ప్రోగ్రామ్ కానీ పెట్టుకుంటున్నాం, 6 to 8 అన్నారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు 7 o'clockకి వచ్చే అవకాశం ఉంది. 7 to 8 ఉంటారు వారు. ప్రోగ్రామ్ మొత్తం కూడా ఓన్లీ 2 hours మాత్రమే నడుపుతారు. ఆ 2 hours అది కంప్లీట్ అయిపోతుంది.